క్రిస్మస్ అంటే క్యారల్స్ కాదు, క్రిస్మస్ అంటే క్యాండిల్స్ కాదు, క్రిస్మస్ అంటే డాన్స్ కాదు, క్రిస్మస్ అంటే ఇంటి శుద్ధి కాదు, క్రిస్మస్ అంటే ఒంటి శుద్ధి కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. హల్లెలూయా. క్రైస్ట్మస్ అనే పదం నుంచి క్రిస్మస్ అనే పదం వచ్చింది. క్రీస్తుని ఆరాధన చేయటమే నిజమైన క్రిస్మస్. గొర్రెల కాపరులు తమ మందని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధన చేశారు. మనము మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టిన వారిగా ఉండి యేసయ్యను ఆరాధించాలి. జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళమును యేసయ్య కానుకలుగా సమర్పించి యేసయ్యను ఆరాధన చేసిన వారిగా ఉన్నారు. కాబట్టి మనము మన హృదయాన్ని యేసయ్యకు సమర్పించిన వారిగా ఉండి ఆయన్ను ఆరాధన చేసేవారుగా ఉండాలి. దేవదూతలు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి యేసయ్య సువార్తను ప్రకటించి యేసయ్యను ఆరాధన చేసిన వారిగా ఉన్నారు. కాబట్టి మనం కూడా యేసయ్య సువార్తను ప్రకటించే వారిగా ఉండి యేసయ్యను ఆరాధన చేయాలి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం.